దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో మరి ప్రతి ఆదివారం ఈ రీతిగా ఆరాధన జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆదివారం కనుక ప్రత్యేకమైన ఆదివారం, మట్టల ఆదివారం. దేవుడు మనల్ని ప్రేమించారు కనుకనే 2025 మట్టల ఆదివారం నుంచి ఈ యొక్క 2026 మట్టల ఆదివారం. గత సంవత్సరం మట్టల ఆదివారం ఈ రీతిగా మనం కూడుకోవాలి. సన్నిధి లేదు, అప్పుడు ఉందా? లేదు. గృహాల్లో మనం ప్రార్థన చేసుకుంటా అక్కడ ఒక గంట, అక్కడ ఒక అరగంట ప్రార్థన చేసుకుంటా వెళ్ళాం. దేవుడు ఈ సంవత్సరం మరి దేవుని సన్నిధిగా ఏర్పాటు చేసుకోవడానికి, ఆరాధన సమూహముగా, సమాజంగా, ఒక సంఘముగా కూడుకోవడానికి ప్రభువు చేసిన మేలును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇంకను మరి సమాజముగా, సంఘముగా అనేకులు కూడి దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత మనందరికీ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈ యొక్క పరిశుద్ధ పవిత్ర ఆరాధన మట్టల ఆదివారపు సందర్భంగా ఒక క్లుప్త సందేశాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మట్టల ఆదివారం అంటే పవిత్రమైన వారం. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ యొక్క గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము గ్రామం రావటం, యెరూషలేము గ్రామంలో పురవీధుల్లో దేవుడు ఆయన ఆరాధించబడతాం, పూజించబడతాం. కారణం ఏంటంటే ఎక్కడైతే వెలువేయబడ్డాడో అక్కడే దేవుడు ఘనపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మట్టల ఆదివారం అంటే పవిత్రమైన వారం. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? నో ఐడియా. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి అంటే 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాల్లో 2 ఆదివారాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి మట్టల ఆదివారం, 2 ఈస్టర్ ఆదివారం. ఈ 2 పరిశుద్ధమైన ఆరాధనలు, పరిశుద్ధమైన ఆదివారాలు, ఈ 2 పరిశుద్ధమైన పండుగలు కూడా. స్తోత్రం కలుగును గాక. 2 ఆదివారాలు. ఒకటి మట్టల ఆదివారం, 2 ఈస్టర్ ఆదివారం. అసలు ఆదివారం అంటే ఏంటి? ప్రారంభ వారం, పునరుద్ధానపు ఆదివారం. పునరుద్ధాన దినమును ఆదివారంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క మట్టల ఆదివారం అంటే దేని గురించి ఎక్కువగా ప్రస్తావన జరుగుతూ ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేము గ్రామంలోనికి వచ్చాడు. ఆ గ్రామంలో వీధులలో తిరుగుచు ఆయన గాడిద ఎక్కి అందరు కూడా ఏం పరిచారు? బట్టలు, మట్టలు, ఖర్జూరపు మట్టలు, తాటి మట్టలు, కొబ్బరి మట్టలు అన్నీ కూడా ప్రభునందు ప్రియులరా ఆయనకు గాడిదెక్కి నడుస్తూ ఉంటున్నప్పుడు అందరు కూడా ఏమంటారు? అందరూ ఆయన్ని యెహోవా ఆయన యేసయ్య స్తుతించబడును గాక, దావీదు రాజుకు జయము జయము, హోసన్నా జయము అని అందరు కూడా ఆయన ఏం చేస్తారంట? గణపరుస్తారు. బైబిల్ గ్రంథంలో ఈ ప్రవచనం చూద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన మనుష్యుడిగా వస్తాడని, ఆయన మరి రాజుగా పిలువబడతాడని జకరియా గ్రంథంలో ప్రవక్త చెప్తున్నాడు. 9వ అధ్యాయం 9వ వచనంలో, చదవమ్మ. సియోను నివాసులారా బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. చాలు చాలు చాలు. ఇక్కడ చూడండి, సియోను నివాసులారా అంటున్నాడు. సియోను నివాసులారా ఏమాలంట? వాళ్ళు బహుగా సంతోషాలు 2 ఉన్నాయి. సంతోషం, అల్ప సంతోషం, శాశ్వత సంతోషం. అల్ప సంతోషం అంటే ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే. తండ్రి ఉన్నాడు, తండ్రికి ఇష్టమైన కుమారుడు ఉన్నాడు. కుమారుడు తండ్రిని అడిగాడు, డాడీ నాకు మంచి బట్టలు కొనిపెట్టాడు. కుమారుడు ఆశ ఏంటి? తండ్రి దగ్గర నుంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, ధరించుకోవాలి. స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరికంటే కూడా నా బట్టలు బాగుండాలని ఆశపడ్డాడు. కుమారుడు వచ్చి తండ్రికి చెప్పాడు. తండ్రి తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి మంచి బట్టలు, కోరుకున్న బట్టలు కొనిచ్చాడు, ధరించాడు. స్కూల్కి వెళ్ళాడు. అబ్బా నీ బట్టలు బాగున్నాయి రా అని అందరూ అబ్బాయిని ఏం చేశారు? పొగిడారు.
ఆ సంతోషం ఎలా ఉంటుంది? ఆ కొంత సమయమే. కానీ దేవుడిచ్చే సంతోషం ఎలాంటిదంటే శాశ్వతమైన సంతోషం. తండ్రి అనగా యేసుక్రీస్తు, పిల్లవాడనగా మనం, పిల్లలమనగా దేవుని కుమారులం కుమార్తెలం. మనము ఏ సంతోషాన్ని కోరుకోవాలంటే యేసయ్య ఇచ్చు శాశ్వతమైన సంతోషాన్ని మనం కోరుకోవాలి. ధనమును బట్టి సంతోషం వచ్చింది, గృహాన్ని బట్టి సంతోషం వచ్చింది, పొలాలను బట్టి సంతోషం వచ్చింది, ధనాన్ని బట్టి సంతోషం వచ్చింది, వస్త్రాలను బట్టి సంతోషం. ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటిని బట్టి కూడా కొన్ని విషయాలలో కూడా సంతోషపడుతూ ఉంటాం. ఫంక్షన్లను బట్టి సంతోషపడుతూ ఉంటాం, వివాహాలను బట్టి సంతోషపడుతూ ఉంటాం, సంతోషకరమైన శుభవార్త విన్నప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటాం. కానీ ఈ లోకములో వచ్చు సంతోషములు శాశ్వతమైనవి కాదు. కానీ దేవుడిచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే శాశ్వతమైన సంతోషం. అందుకే ఇక్కడ దేవుడు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా అంటే ఉన్నతముగా సంతోషించండి అంటున్నాడు. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. సంతోషంగా ఉండాలంట, ఉల్లాసంగా కూడా ఉండాలంట. చూడండి, నీ రాజు నీతిపరుడు. ఎవరంట రాజు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీతిపరుడు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే. దేవుడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. నీతిమంతుడు ఒక్కడే, ఆయనే మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం, రక్షకుడైన నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. చూడండి, ఆయన నీతిమంతుడంట, రక్షణ గలవాడంట, దీనుడు. చూడండి, ఆయనకున్న గుణగణాలు చెప్తున్నాడు జకరియా ప్రవక్త. నీతిమంతుడు, రెండవది రక్షించేవాడు, మూడవది దీనుడు. దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎడకొస్తున్నాడంట? నీ యొద్దకు వచ్చుచున్నాడు. మన యొద్దకు వచ్చాడు ఆయన రాజు అయిన వాడు. చూడండి ప్రభువునందు పిల్లరా, ఈ లోకములో ఉన్న అధికారి మన సామాన్యమైన గృహం దగ్గరకు వచ్చి కూర్చుంటాడా? ముఖ్యమంత్రి కంటే కూడా ప్రధానమంత్రి ఉన్నతమైన అధికారం కలిగిన వ్యక్తి. కలెక్టర్ కంటే కూడా ఎంపీ కూడా, ఎమ్మెల్యే కూడా ఉన్నతమైనది. అటువంటి అధికారం కలిగిన ఈ లోకంలో ఉన్న అధికారులే సామాన్యమైన వ్యక్తుల దగ్గరకు రావడానికి ఎంతో వారు కష్టపడతారు, రావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సన్నిధికి ఎవరైతే ఆయన సన్నిధానంలో వస్తారో ఖచ్చితంగా దేవుడు మన దగ్గరకు వచ్చినట్లే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని ఈ ప్రవక్త ఆది కాలంలో యేసుక్రీస్తు పుట్టక మునిపే ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ఈ యొక్క ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రభునందు పిల్లరా, ఈ యొక్క మట్టల ఆదివారం గురించి సువార్తలు 4. ఎన్ని? 4. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో ప్రభునందు పిల్లరా ఈ యొక్క మట్టల ఆదివారం గురించి యెరూషలేముకు దేవుడు రావటం, ఆయన గాడిద ఎక్కటం, గాడిద మీద ఊరేగటం, అందరూ స్తుతించటం. చూడండి, ఆ సందర్భాలు మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్తలో చూసినట్లయితే 21వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మత్తయి సువార్త యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగే
అది బెత్సగే. బెత్సగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటగానున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదను దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను నీతో ఏమైనా అన్న ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడి నెరవేరినట్లు ఇది జరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే, యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి పిలిచి మీ ఎదుటగా ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. శిష్యులకు తెలుసా యేసయ్య పిలుస్తాడు, ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళమంటాడు, గాడిదని తీసుకురమ్మంటాడు, ఆ గాడిదకి యజమానుడు ఉంటాడని, ఆ యజమానుడు ఏమంటాడో కూడా ఆయనకి ముందుగానే చెబుతున్నాడు ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఆలోచనకర్త. నీ తలంపులు నా తలంపులు ఆయన ఎరిగిన దేవుడు. చూడండి, అక్కడ శిష్యులకు చెప్పాడు, జరగబోయేది ముందుగానే చెప్పాడు. శిష్యులు పిలిచాడు, శిష్యులకు అక్కడ జరిగేదంతా కూడా ఆయన చెప్పాడు. చూడండి, కట్టబడిన గాడిద ఒకటి ఉన్నది. గాడిద పిల్లయ్యు అక్కడ కట్టబడి ఉన్నవి, మీకు కనబడుచున్నవి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొనిరాని. వాటిని ఇప్పేటప్పుడు ఆ గాడిదకి ఎవరుంటారని చెప్పాడు? యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు ఏమనేది కూడా వీళ్ళకి ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి శిష్యులకి ఏం చెప్తున్నాడు? ఇదిగో యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు అడుగుతాడు, ఇది ఎవరికి ఎందుకు కావాలి అని అడిగినప్పుడు అవి ప్రభువుకు కావలసి ఉన్నవి అని చెప్పండి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకి తలంపులు పుట్టక మునిపే ఆయనకి తెలుసు. నీకేం అవసరమో ఆయనకి తెలుసు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు, పాస్టర్ గారు నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, చాలా కుడికలు పెట్టించుకున్నాను, చాలా మందిరాలు, చాలా వాక్యాలు, చాలా ఉపవాసాలు, అనేకమైన అంశములు ఈ ఎత్తిపడి ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు ఈ కార్యం చేయటానికి చాలా సమయం పడుతుందండి. దేవుడు ప్రార్థన ఆలకించట్లేదండి. దేవుడు నన్ను మర్చిపోయాడండి. దేవుడు నన్ను గుర్తెరగట్లేదండి. దేవుడికి నేను గుర్తులేనండి అని అంటూ ఉంటారు. దేవునికి అన్నీ సమస్తము తెలుసు. ఇక్కడ వచనాల్లో చూడండి, శిష్యులకు తెలుసా? తెలియదు. కానీ ఆయన ఎరిగిన దేవుడు కనుక అక్కడ గాడిద ఉందని, ఆ గాడిద పిల్ల ఉందని, అక్కడ యజమానుడు ఉంటాడని, ఆ యజమానుడు అడుగుతాడని, అడిగినప్పుడు ఏం చెప్పాలో వీరికి ముందుగానే చెబుతున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వజ్ఞాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకు అని అడిగినప్పుడు అవి ప్రభువుకి కావలసి ఉన్నవని చెప్పవాలి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టును. స్తోత్రం. ఆయన పంపిస్తాడని కూడా చెబుతున్నాడు. ఇలా సందేహం ఏమీ లేదు ప్రియులరా. చూడండి, అక్కడ ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగను. ప్రవక్త ఏం చెప్పాడు? జకర్యాను, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద వెళ్ళెక్కుతాడని యేసయ్య పుట్టక ముందే ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం మనం చూడగలిగితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు అయిన పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. సియోను కుమారి అంటే విశ్వాసి, సియోను కుమారి అంటే సంఘం, సియోను కుమారి అంటే దేవుని కలిగిన కుమారులం కుమార్తెలు మనమే. ఆయన సాత్వికుడిగా వస్తున్నాడు. ఎన్నికలేని తీసివేయి. గాడిద స్వభావం ఎలా ఉంటుంది?
పెద్దోళ్ళు కూడా ఏమంటారు గాడిద, అడ్డగాడిద, నిలువు గాడిద, అంచెర గాడిద. గాడిదల రకాలు ఉన్నాయి. మాట వినని గాడిద, మాట వినే గాడిద. నీకేం మైండ్ పోయింది గాడిద ఇట్లా. చిన్నప్పుడు మా అనేవాళ్ళు చిన్నపిల్లలు అనరా, విన్నారు లేదా? అంటే గాడిదకు ఉన్న స్వభావం ఏంటి? ప్రభునందు ప్రియులరా, గాడిద ఎంతో తీసివేయబడిందని, జ్ఞానం లేనిదని, తెలివి లేనిదని, ఎంతో దుర్వాసన లేని, తీసివేయబడింది, వెలివేయబడిందని. గాడిద ఎంతగానో దాని స్వభావం అంతా కూడా భారములు మోసేదే కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ అటువంటి దాన్ని, వెలివేయబడిన దాన్ని, తీసివేయబడిన దాన్ని, కంపుగా ఉన్న దాన్ని ప్రభువునందు ప్రియులరా యేసయ్య ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మనం కూడా యేసయ్యను మోసే గాడిదలముగా మారుదుము గాక. ఆమేన్. చూడండి, సియోను కుమారితో చెప్పుడి అనున్నది, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. శిష్యులు ఏమన్నా అభ్యంతరం పెట్టారా? అక్కడికి వెళ్ళరండి అయ్యారు, అమ్మో గాడిదని తీసుకురమ్మంటున్నాడు, అమ్మో అక్కడ ఏమన్నా అంటారేమో, ఈయన అంతే చెబుతాడులే రే అని అనుకున్నారా? యేసయ్య మాటకి ఏం చేశారంటే శిష్యులు లోబడ్డారు. ఇలా ఈ రోజుల్లో ప్రభువునందు ప్రియులరా విశ్వాసులకి సేవకులు లోబడతలేదు, సేవకులకి విశ్వాసులు లోబడతలేదు. దేవుని సన్నిధి జరుగుతుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. నిర్లక్ష్యం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కనికరం కటాక్షం కలిగిన వాడో అంత రోషం కలిగిన దేవుడు, ఎంతైనా క్షమించగలిగిన దేవుడు, ఎంతైనా ద్వేషించగలిగిన దేవుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు కూడా అని మనం గుర్తెరగాలి. చూడండి, ఇక్కడ శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా. గాడిద అంతకుముందు ఎక్కడ నడిచిందంటే ప్రభువునందు పిల్లల గాడిద ముందుగా కట్టబడింది. ఏమైంది? కట్టబడి ఉంది, కట్ల చేత బంధించబడి ఉన్నది. అందుకే కీర్తన గ్రంథంలో చూడండి, కొన్ని కట్లు మీకు తెలియపరుస్తాను ఈ రాత్రి. కీర్తన గ్రంథం 116 వచ్చిన చూడండి, 5 రకాల కట్లు మీకు ఈ రాత్రి నేను వచనం ద్వారా వివరించలే కానీ వచనముల ద్వారాగా మీకు తెలియపరుస్తాను. కీర్తన 116. నీ సేవకుడను నీ సేవకురాలను కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చాలు. చూడండి, ప్రభు భక్తులు అంటున్నాడు, నీవు నా సేవకురాలివి, నువ్వు నా కుమారుడువై ఉన్నావు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఇవి ఏ కట్లకు సాదృశ్యంగా ఉంటాయంటే పాపపు కట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి పాపపు కట్లు తెచ్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ మానవాళికి, సర్వ మానవాళికి ఉన్న కట్లు ఏంటంటే పాపపు కట్లు. మహిమ శరీరముతో ఆయన సృష్టించిన మానవుడు పాపం అనే కట్ల చేత ఏమై ఉన్నాడు? కట్టబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నా కట్లు నీవు విప్పి ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడు. మన కట్లు విప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మనం. అవునా? టీవీ అనే కట్టు, ఫోన్ అనే, ఇప్పుడు ఇక టీవీతో పనే ఉంది. స్తోత్రం కలుగును కాక. 2 ఉన్నారంటే చెరో ఫోన్ ఉంటుంది. ఆమెకి ఏమో సంబంధం అసలే లేదు. ఇంటర్నెట్ కట్ అయ్యే రోజులు రాబోతున్నాయి. ఆ రోజు త్వరగా రావాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడన్నా కూర్చొని మాట్లాడుకుంటాను. అప్పుడన్నా కూర్చొని అక్క ఏమవుతుంది అన్న, ఏమవుతుంది అక్క అని మాట్లాడుకుంటా అప్పుడన్నా కాస్త దేవుని భయం కలిగి ప్రార్థన చేస్తారేమోనని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియులరా, ఇరానుడు అసలు యుద్ధం ఆపనంటున్నాడు. దాదాపు 1 నెల రోజులు అంట యుద్ధం ప్రారంభించబడి, ఇంకా యుద్ధం ఆపనంటున్నాడు. వీరు ఎన్నన్నా చేస్తారు అమ్మా. రాజీ ఈ అమెరికా ఆయన వస్తున్నాడు కానీ, ఇజ్రాయల్ వస్తున్నాడు కానీ, ఇరాన్ ఆయన రానంటున్నాడు.
ఈ యుద్ధం కొన్నాళ్ళు ఇట్నే సాగితే గ్యాస్ కట్టు ఆల్రెడీ కట్ అయిపోయింది, కొన్ని హోటల్స్ ఆగిపోయినాయి, పెట్రోల్ కట్టు, జనం మీదకి జనం, రాజ్యాల మీదకి రాజ్యం, దేశం మీద దేశం. ఇప్పుడు కొట్టుకుంటుంది ఎవరు తెలుసా? అన్నదమ్ములే. అన్నదమ్ములు అంటే ఎవరు? ఇరాన్ అంటే ముస్లిమ్స్, ఆగరు సంతానం, అబ్రాహం ఆగర్ ఆగర్ పిల్లలు ఇస్మాయిలీలు అంటే ఆ ఇరాన్ వాళ్ళు. మరి ప్రభునందు అమెరికా వాళ్ళంటే క్రైస్తవులు, ఇజ్రాయిల్ వాళ్ళు. అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. అన్నదమ్ములు కొట్టుకుంటే ఇంకా ఆగిద్ది అది? ఆగనే. ఇప్పుడు చూడండి, ప్రభునందు రాజ్యం మీద రాజ్యం రాబోతా ఉంది. కట్లు, పాపపు కట్లు అంట మొదటిగా. రెండోది చూద్దాం, లోకాసు వార్త 13:16. త్వరగా చూడండి, సమయం అయిపోయింది. లోకాసు వార్త 13:16. లూకాసు వార్త 13వ అధ్యాయం 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. చాలు. ఇది ఏ కట్లు అంటే రోగపు కట్లు. ఏ కట్లు? మొదటిగా ఏ కట్లు? పాపపు కట్లు. ఈ కట్లు విప్పాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ యొక్క 13వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం ఇంటికెళ్ళినా చదువుకుంటే 13:10లో విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యం ఎక్కడ దూరిందంటే నడువులో దూరింది. ఎక్కడుంది? నడువులో. ఎంత మాత్రం కూడా ఆమె పైకి నిలబడలేకపోతుంది. 13:10లో ఆ వచనాలు ఉంటాయి. మరి విశ్రాంతి దినంలో ఎట్లాగనే వాక్యం చెబుతా ఉంటే యేసుక్రీస్తు వారు 18 ఏళ్ల నుంచి నడువకపోయిన ఆమె ఏమొచ్చేసిందంటే రోగము వచ్చేసింది. రోగపు కట్లు. మొదటిగా పాపపు కట్లు విడిపించాడు, రెండవది రోగపు కట్లు తెంచేశాడు. ఇక 18 ఆమె మీద చెయ్యి వేయగానే ఆమె చక్కగా నిలబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది మార్కు 5:4. మార్కు 5:4 పక్కనే ఉంటుంది చూడండి. మార్కు 5:4 పలుమారు వాని చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి